పరిస్థితుల్లో బయటికి వెళ్తానంటున్నా నీది మొండితనమా? వెళ్ళొద్దని చెప్తున్నా నాది మొండితనమా? బామ్మని పిలుస్తాను, అడుగుదాం. పద్మావతి అర్థం చేసుకో. మన ముందు ఒక లక్ష్యం ఉంది. గది మనం చేరుకోవాలంటే ఇట్లాంటి చిన్న చిన్న వాటికి భయపడి వెనకడుగు వేయకూడదు, పట్టించుకోకూడదు. ఏంటి సీనయ్య ఇది? నీ మాట నీదే తప్ప అవతలి వాళ్ళ బాధ అర్థం చేసుకోవా? అంత పెద్ద ప్రమాదం జరిగి అదృష్టం బాగుండి ఇలా బయటపడ్డావు. అది మర్చిపోయి అంతలోనే బయటకు వెళ్తాను, ఆటో నడుపుతాను అంటే నిన్నేమనాలి? నిన్నీ స్థితిలో బయటికి పంపితే అత్తమ్మ బామ్మ ఊరుకుంటారా? నన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు తెలుసా? అనుకున్నవి సాధించాలంటే ఇలాంటివి తప్పదు. అంటే వాళ్ళు నన్ను తిట్టినా పర్వాలేదు అంతేగా? పెద్దవాళ్ళు తిట్టి వదిలేస్తారు, గవేం పట్టించుకో మాకు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నిన్ను వెళ్ళనివ్వను అంతే. ఎవరు విన్నా వినకపోయినా నా కల నిజమయ్యేంత వరకు నేను నిద్రపోను, విశ్రాంతి తీసుకోను, గంతే. సీనయ్య, అయితే నువ్వు వెళ్ళి తీరాల్సిందేనా? చెప్పాను కదా. నా బాధ అర్థం చేసుకోవా? ఇవాళ బాధపడినా రేపు కలెక్టర్ అయ్యి ఆ కుర్చీలో కూర్చొని సంతోషించేది నువ్వే. సీనయ్య, నువ్వు ఎంత చెప్పినా వినవు. సరే వెళ్ళు, కానీ నేను వస్తాను. ఏంటి? నీతో పాటు నేను వస్తాను అని చెప్తున్నా. నువ్వు రావడమేంటి? నేను వస్తున్నాను అంతే. పద్మావతి, నేను వెళ్తుంది షికారు కాదు, సవారీకి. తెలుసు. తెలిసి నువ్వు ఇలా వస్తానంటున్నావంటే? ఏమో నాకు తెలీదు, నేను వస్తానంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నీ మాట వింటున్నాను కదా, నువ్వు నా మాట విను. నువ్వు రావడం బాగోదు పద్మావతి. అదేం కుదరదు, నేను కూడా వస్తాను. ఉండు, ఇప్పుడే వస్తాను. పద సీనయ్య. అబ్బా, చెప్తే వినవు కదా. సరే పద. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. యాడికెళ్ళాలమ్మా? కొడకంచి. కూసోండి. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై, మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా, అపురూపమైనదమ్మ ఆడ
జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఏమైంది సీనయ్య? బ్రేక్ వేస్తా ఉంటే కాలు బాగా నొప్పిగా ఉంది. జిందుకే ఆటో నడపొద్దు, బయటికి వెళ్ళొద్దు అని అంతగా చెప్పాను. విన్నావా? కాదు కూడదు, నేను వెళ్లాల్సిందే, డబ్బులు సంపాదించాల్సిందే అని వచ్చావు. ఇప్పుడు చూడు, గట్టిగా బ్రేక్ మీద కాలు వేయలేకపోతున్నావు. ఆటో ఇక్కడే ఉండని ఇంటికి వెళ్ళిపోదాం పదా. పర్వాలేదు పద్మావతి, ముందు కాస్త నొప్పి అనిపిస్తుంది, అలవాటైతే అదే తగ్గిపోతుంది. కూసో వెళ్దాం. ఇంత నొప్పితో నువ్వు ఆటో నడిపితే నేను అస్సలు ఊరుకోను. నువ్విట్టా కంగారు పడతావనే నేను రావద్దన్నాను. అసలు నువ్వు ఇంటికి వెళ్ళిపో పద్మావతి. నేను వెళ్ళను సీనయ్య. అంతేకాదు, నువ్వు ఆటో నడుపుతూ ఉండు, నీ పక్కన కూర్చొని బ్రేక్ నేను వేస్తాను. ఏంది నువ్వా? నేనే. తప్పుకో, జరుగు. వద్దు పద్మావతి. అదేం కుదరదు, జరుగు. అరే, మనిద్దరినిట్టా చూస్తే అందరూ నవ్వుతారు. మేమేం నవ్వలే సీనయ్య. భార్య సహాయం చేస్తానంటే వద్దంటావా ఏంటి? విన్నావుగా, జరుగు. కలెక్టర్ గారు, రేపు ఆఫీస్కి ఇలా ఆటో తోలుకుంటూ పోతారా ఏంటి? తప్పేంటి, ఇలానే వెళ్తాను. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. మంగా, ఒసే మంగా, మంగా, ఏంది? ఏందే అంత విసుక్కుంటున్నావు? అవతల పని మీద ఉన్నాను. పని మీద ఉంటే మాత్రం గట్ల విసుక్కుంటారా ఏంది? సర్లే, ఈ బట్టలు తీసుకెళ్లి నీళ్ళలో నానబెట్టి ఉతికేసే. ఏంది, నేను ఉతకాలనా? లేకపోతే నన్ను ఉతకమంటావా ఏంది? ఏమో, ఎవరు ఉతుకుతారో ఏమో, నాకెందుకు? నాకు చాలా పనుంది. నా బిడ్డ పనులే నాకు చాలా ఉన్నాయి. వాడు ఒంటికి నలుగు పెట్టాలి, స్నానం చేయించాలి, సాంబ్రాణి పొగ పెట్టాలి. నా పెనిమిటి పొలానికి పోయిండు, వంట చెయ్యాలి. ఇంకా ఆగాగు, ఏంది శాంతాడంత పనులు నేను చెప్తా ఉండావు, అయినాక ఆ పనులని ఇయ్యాల కొత్తగా చేస్తున్నావా ఏంది? రోజు చేసేవగా, ఎక్కువ మాట్లాడకుండా ఈ బట్టలు తీసుకుపో, తీసుకెళ్లి ఉతికే. ఇదిగో తీసుకుపోవే, త్వరగా తీసుకెళ్ళు. తీసుకెళ్ళు మంగా, తీసుకెళ్ళు. తీసుకెళ్ళి అందరి బట్టలు బాగా ఉతికి. ఇవాల్టి నుంచి ఇంట్లో చాకిరంతా నీదే. ఆహా, అదొక్కతే అన్ని పనులు చేస్తా ఉంటే నువ్వేం చేస్తావు? తైతక్కలాడతావా? ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం నాకేంటి? నా పనులు మాత్రం నేను చేసుకుంటా. మాటకి ముందు మాటకి తర్వాత నేను ఈ ఇంటి పెద్ద కోడళ్ళని ఓ తెగ బాగా ఊది మరీ చెప్తోందిగా, మరి ఇంటి పనులు మాత్రం ఎందుకు చేయవమ్మా? అబ్బా, బాగా బాగా అంటించినవే సంధ్య. ఏంటి అంటించేది? ఆ పద్మావతి గారు మాత్రం తన భర్తకి తోడుగా ఆటో నడపడానికి వెళ్తుందా? ఇంట్లో పండెడు చాకరీ అంతా నేను మంగా చెయ్యాలా? అది అలా అడగాలి. చెప్పండి బామ్మ, మైథిలి అక్క అడిగిన దానికి ఏం సమాధానం చెప్తారు? నోరు మీవే. పద్మావతి తన పెనివిడితో ఊరేగనికి వెళ్ళలేదు, వాడి కాలికి దెబ్బ తగిలింది కదా అని సాయంగా వెళ్ళింది. ఆహా, ఆటో నడిపే విషయంలో ఏం సహాయం ఉంటుందంట? నువ్వు వెళ్ళి చూడు, తెలుస్తుంది. ఆ తెలుస్తుంది తెలుస్తుంది. ఇలా ఆ పద్మావతిని సమర్థించడం కాదు. నీ భర్తకి కాలు విరిగింది, అలాంటప్పుడు ఒక మూల మూలుగుతూ పడుకోక ఆటో నడపడానికి వెళ్ళడం అంత అవసరమా? ఆయన గారికి సాయంగా నువ్వు వెళ్ళడం ఏమంత అవసరమని ఆ పద్మావతిని అడుగు. గా పని చేయండి, అంతేకాని మా మీద పడతారేంది? దీని మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అలాంటప్పుడు మాకు పనులు చెప్పడం ఎందుకు?
ఏందే నోరుంది కదా అని తెగ వాగుతా ఉండావో. పద దుర్గ దగ్గరికి వెళ్దాము. ఈ మాట దుర్గతో చెబుతూ గాని. ఏంటి మాట పడిపోయిందా? బామ్మ రమ్మంటుంది. అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పనులు ఈ చాకరీ నా వల్ల కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే. ఆ చెప్తాను, నాకేంటి భయం. అలాగే పద్మావతి సీనయ్యతో వెళ్ళిన విషయం కూడా ఆవిడతో చెప్తాను. అప్పుడు అక్షంతలు పడేది నాకు కాదు, ఆ పద్మావతికి మీకు. ఓసి తింగర్దానా, పద్మావతి తన పెనువీటితోటి సాయంగా వెళ్తున్నట్టు నాతో చెప్పింది. నేనా విషయం దుర్గకి చెప్పినా. నువ్వెళ్ళి కొత్తగా చెప్పేదేందే? వెళ్ళి చెప్పని బామ్మ. అత్తమ్మ చెడమడ చివాట్లు పెడితే అప్పుడు దిగుతుంది పనిలో. ఏంటి అత్తమ్మ పేరు చెప్పి భయపెడుతున్నారా? ఓసే ఓసే, నువ్వు ఇంత అమాయకురాలివేందే? దీని మాటలకి తానా తందానా అంటున్నావు. ఇది మన ఇంట్లో శాశ్వతంగా ఉంటుందా ఏంది? అవును, ఏదో ఒక రోజు మూటా ముల్లె సర్దుకుని బయటకు నడుస్తుంది. దాంతో సావాసం నీకెందుకే? అబ్బా, మీ ఇద్దరికి చాలా ఆసుంది. నేను బయటికి వెళ్తాను, ఎవరు బయటికి వెళ్తారో ముందు ముందు తెలుస్తుంది. ఏందే తెలిసేది నీ బోందా? ఏంటమ్మా అంత నవ్వు వస్తోందా? నవ్వు నవ్వు, ఎలాగో మిగిలిన జీవితం అంతా ఏడవలసిందే కదా. నవ్వుకో, బాగా నవ్వుకో. నీకేం జరుగుతుందో అవన్నీ నాకు పోల్చి చెప్తావేంటే? నా భర్త, నా అత్తమ్మ, నా ఇల్లు ఏవి ఎప్పటికీ నాకు దూరం కావు, కాలేవు కూడా. అది చూద్దావు గాని. ఏంటి చూసేది? ముచ్చు మొహం దానా? నువ్వే కొండ ముచ్చువి. కొట్టానంటే మొహం పచ్చడవుతుంది. ఏమనుకున్నావో? నేను కొడితే నీ మొహం మూకుడులా తయారవుతుంది. ఏంటి వాగుతున్నావు? రా చూసుకుందావురా. ముందనేది నువ్వేగా, రావి రా. సంధ్యక్క, ఏంటి గోలా? ఇంట్లో పనులు అందరం కలిసి చేసుకోవాలి అంతే. గా పద్మావతి తప్పించుకొని తిరిగితే మాత్రం నేను ఊరుకోను అంతే. ఏందే అంటే పద్మావతి ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే దీనికి బాగా పడేవి తిట్లు. ఆవిడ రావడం దాకా ఎందుకు? ఇప్పుడు మీరిద్దరూ చేస్తున్నది అదేగా. ఈ తిట్లు నీకు సరిపోవు కదా. ఇంకా తిట్లు తింటేనే కాని నీకు తృప్తిగా ఉండదు కదా. పెనివిటిని ఎట్టా చూసుకోవాలో, పెనివిటికి కష్టంలో ఎట్టా తోడుగా ఉండాలో ఆ పద్మావతికి తెలిసినట్టు మీకు ఈ జన్మలో తెలీదే. పద్మావతి ఎక్కడా, మీరెక్కడా? అవునా? మరి ఆపో, ఇక వాగేవంటేనా? ఈ బట్టలు మీ ఇద్దరే ఉతకాలా? కుదరదని చెప్తున్నాం కదా. కుదరదట్ట పోన్లే బామ్మా. అలా వెళ్ళి అత్తమ్మకి ఈ విషయం చెప్పి ఈ బట్ట మన ఉతుకుదారండి. అవసరం లేదు, ఆ బట్టలు ఇటివ్వండి, మేమే ఉతుకుతాం. రా మైథిలి అక్క, రా. రండి బా. అక్క, పిలుపు మారిందేంటి? ఆయన దుక్కలా ఉన్నావు. నేను నీకు అక్కనేంటి? ఎందుకలా అంటావ్? ఎంత కాదనుకున్నా, కీచులాడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా మనిద్దరం ఒకటే కదా. అలా అని కలలు కంటున్నావా? ఇదిగో, ఇలా పుల్లవిరుపుల మాటలు మాట్లాడకుండా ఉంటే నేను మనసు విప్పి మాట్లాడతాను. మనసా? అదెలా ఉంటుందో కూడా నీకు తెలుసా? ముందసలు నేను చెప్పేది కాస్త విను. చెప్పు, వింటా. కాస్త కాలక్షేపమైనా అవుతుంది. తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నేను ఇంటికి కోడలుగా వచ్చాను. ఇక ముందు ముందు ఇక్కడే ఉంటాను. మనిద్దరం ఒకే భర్తకి భార్యలం కాబట్టి కాబట్టి మనలో మనం ఇలా గొడవలు పడ్డం ఎందుకక్కా? గొడవ పడమని ఎవరు చెప్పారు? నీ దారి నువ్వు వెళ్ళిపోతే మన మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. భర్తనిలా ఇంకో ఆడదాంతో పంచుకోవడం కష్టమే. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కాని తప్పదు కదా. ఆయన్ని విడిచి నువ్వు ఉండలేవు, నేను ఉండలేను. అంచేత మనం ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోదాం. కలిసిమెలిసి మన భర్తతో కాపురం చేద్దాం. నీ సంతోషానికి, నీ ఆనందానికి
నేను అస్సలు అడ్డురాను. అలాగే నువ్వు ఉండు. ఇక్కడితో మన మధ్య మనస్పర్ధలకి ముగింపు పలుకుదాం. ఏమంటావ్? సమాధానం చెప్పు. నువ్వు సరేనని ఒక్క మాట అంటే చాలు. మనిద్దరి జీవితాలు ఆనందమయమవుతాయి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇద్దరు పెళ్ళాల కథల సినిమాలు ఎన్ని రావట్లేదు? అసలు పురాణాల్లో దేవుళ్ళకి ఇద్దరిద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళు సఖ్యతతో ఉంటున్నారు కదా. మనము అలాగే ఉంటే బావుంటుంది. అవునా బామా? ఇప్పుడు బామ్మనెందుకు పిలుస్తున్నావు? ఇది ఆషామాషి విషయమా? పెద్దవారు బామ్మగారిని కూడా ఒక సలహా అడుగుదామని. అవునా? అయితే అలాగే. బామ్మగారు, బామ్మగారు! ఏందే గజ్జెల గుర్రం? చిలిపి. బామ్మగారు, మీరు భలే హాస్యంగా మాట్లాడతారు. ఏందే మాట మారినాది? గౌరవం పెరిగింది? ఏం చేయబోతున్నావేంది? అసలు నన్నెందుకు పిలిచినావు? నిజానికి మిమ్మల్ని పిలిచింది నేను కాదు, తను. సంజ, ఎందుకు పిలిచినావమ్మా? బామా, వంటగదిలో పొయ్యి మండుతుందా? మండుతుంది. అవును, పొయ్యి గురించి పిలిచి మరీ అడుగుతున్నావేంది? మరేం లేదు బామ్మా. అట్ల కడ కాస్త పొయ్యిలో పెడతారా? దేనికే? ఇక్కడొక ఊరకొక్క తీరి కూర్చొని తెగ మొరుగుతుంది. దాని నాలుక మీద అట్లకడ బాగా ఎర్రగా కాల్చి ఒక వాత పెడితే ఇక జన్మలో మొరక్కుండా ఉంటుంది. కొక్కేంది, మొరగడమేంది, వాత పెట్టడమేంది? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలే. ఏం మైథిలి, బామ్మకి నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఏంటి చెప్పు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? అబ్బా, ఎవరో ఒకరు చెప్పండి. ఏం లేదు బామ్మా, మనిద్దరం భర్తని పంచుకుందా అంటుంది. అలా అయితే మా మధ్య ఎలాంటి గొడవలు ఉండబట. పురాణాల్లో దేవుళ్లతో ఇద్దరు భార్యలు సర్దుకుపోయి ఉండగాలేంది, మనం సర్దుకుపోయి కాపురం చేస్తే తప్పేంటి అంటోంది. అవును బామ్మగారు, అన్నాను. అందులో తప్పే ఉంది? తప్పు లేదంటే తప్పుడు దానా? పైగా ఇంతోడు సలహాకి దేవతలతో పోలుస్తావా? అయ్యో బామ్మగారు, అసలు మీరు దీన్ని పెద్ద సమస్యగా చూస్తున్నారు. నిజానికి అసలు ఇది సమస్య కాదు. ఇప్పుడు కుటుంబం అన్నాక ఆస్తులు పంచుకుంటారు కదా, రాష్ట్రాలన్నాక నీళ్లు పంచుకుంటారు కదా. అలాంటప్పుడు ఒక భర్తని ఇద్దరు భార్యలు పంచుకుంటే తప్పేంటి? ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, పంచుకుందాం పంచుకుందామని ఓ తెగ వాగుతున్నావు. పైగా వాళ్ళు పంచుకోలేదా వీళ్ళు పంచుకోలేదా అని వెధవ పోలికలు పోలిస్తావా? ఏంటి నీ ధైర్యం? ఏంటి నీ తెగింపు? అంటే నువ్వు మెత్తగా మెల్లగా అడిగితే అలాగే అని ఒప్పేసుకుంటానని అనుకుంటున్నావా? అలాంటి పరిస్థితే వస్తే బావిలో దుఃఖిచ్చేస్తాను కాని నువ్వు చెప్పిన వెధవ పని చేయను కాక చేయను. ఎంతైనా నా భర్తకి మొదటి భార్యవి కాబట్టి, తోడు తోకలా కూతురుంది కాబట్టి, నీ జీవితం నీ కూతురు జీవితం రోడ్డున పడకూడదు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చాను. కాని కాలదన్నుకుంటున్నావు. ఏం చేస్తావు? అది నీ కర్మ. రేపో మాపో ఈ ఆస్తులు సగభాగమైనప్పుడు నా వైభోగం చూసి అయ్యో మైథిలిచ్చిన అవకాశాన్ని మూర్ఖత్వంతో దూరం చేసుకున్నానని చింతిస్తావు. అవునులే, ఎవరి కర్మకి ఎవరో ఎందుకు బాధ్యులవుతారు? వాళ్లే అవుతారు. అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తెరిచే వరకు కొడుతూనే ఉంటుంది. అనుభవించు. ఆగో, అంతా వాగి యువతల వాళ్ళు ఏం చెప్తారు వినకుండా అలా వెళ్ళిపోతావేంటి? నువ్వంతా వాగావు. నేను ఒకే ఒక్క సమాధానం చెప్పనా? ఏంటి? ఇదే సమాధానం. ఇకపో.
బామా మీరండి. పద. సంధ్యక్క